ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడా సామాన్య 14వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ 14వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఎస్ఎంజే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మీ అందరికీ కూడా శుభాశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఆ కృపగల దేవుడు, దయామయుడు ఈ వాక్య పరిచర్య ద్వారాగా మిమ్మల్ని అందరినీ కూడా సంపూర్ణమైన దీవెనలతో నింపాలని, కుటుంబాలకు దీవెనలు, ఆశీర్వాదాలు, శాంతి సమాధానం దయచేయమని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్య పరిచర్య మీ కుటుంబాలకు దీవెనలు, మేలు దయచేయమని భగవంతుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్య పరిచర్యకు వెళ్తూ ఉన్నాం. సామాన్య 14వ ఆదివారాన్ని కొనియాడే మనం అందరం కూడా ఈరోజు తల్లి శ్రీసభ మనకందరికీ గొప్ప సందేశాన్ని అందిస్తూ ఉంది. ఈరోజు ముఖ్యంగా మొదటి పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏమిటంటే, ఈ మొదటి పట్టణంలో యావే ప్రభు ఇశ్రాయేలు ప్రజలకు ఓదార్పు సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. ఓదార్పు సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. ద మెసేజ్ ఆఫ్ కన్సోలేషన్, ద మెసేజ్ ఆఫ్ కంఫర్ట్, ఓదార్పుని ఇస్తూ ఉన్నాడు భగవంతుడు. ఏంటి అసలు ఓదార్పు అంటే ఏంటంటే, ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలకు బలమును శక్తిని ప్రసాదిస్తూ ఇశ్రాయేల్ రాజ్యాన్ని, ఇశ్రాయేల్ దేశాన్ని పునర్నిర్మిస్తానని చెప్పి అంటూ ఉన్నాడు. యెరూషలేము నగరాన్ని మరలా నిర్మిస్తానని చెప్పి అంటూ ఉన్నాడు. పూర్వపు వైభవాన్ని తీసుకొస్తానని చెప్పి అంటూ ఉన్నాడు. రక్షణ మరలా ప్రసాదిస్తాను. పూర్వం ఏ విధంగా అయితే యెరూషలేము నగరము, ఇశ్రాయేల్ దేశము ఎంత వైభవంగా, ఎంత సంతోషంగా, ఎంత సుభిక్షంగా, ఆర్థికపరమైనటువంటి అన్ని హంగులతో కూడిన ఇశ్రాయేల్ దేశాన్ని మళ్ళీ నిర్మిస్తానని చెప్పని యావే ప్రభు యెషయా ప్రవక్త ద్వారాగా ఇశ్రాయేల్ ప్రజలకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మికమైన, రాజకీయపరమైన, అలాగే ఆర్థికపరమైన పునరుద్ధరణ, అలాగే మరలా నిర్మిస్తారని చెప్పని అంటూ ఉన్నాడు. ఇక మనం గమనించే విషయం ఏంటంటే, ప్రత్యక్షంగా పరోక్షంగా యేసుక్రీస్తు రాబోయేటువంటి కాలంలో తన సామ్రాజ్యం నిర్మిస్తాడు. రక్షణ సామ్రాజ్యాన్ని, సువార్త సామ్రాజ్యాన్ని, దీవెన సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడని చెప్పని యావే ప్రభు యెషయా ప్రవక్త ద్వారాగా ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, యావే ప్రభు ఇచ్చిన మాట ఏంటంటే, మరలా ఇశ్రాయేల్ దేశాన్ని పునర్నిర్మిస్తాను, పునరుద్ధరిస్తాను. క్రీస్తు రాజ్య స్థాపనలో వచ్చేటువంటి పునరుద్ధరణ. గట్టి చెప్పండి, హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి సందర్భం ఏంటంటే, మొదటి పట్టణానికి సందర్భం ఏంటంటే, ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కొన్ని దశాబ్దాల పాటు ఇశ్రాయేలు ప్రజలు బాబిలోను దేశంలో బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళు ఈ బాబిలోను బానిసత్వం అనేది ఇశ్రాయేలు దేశంలో, ఇశ్రాయేలు చరిత్రలో, యూదా సామ్రాజ్యంలో, ప్రియబిడ్డలారా, అది ఒక ముఖ్యమైనటువంటి సంఘటనగా మిగిలిపోతూ ఉంది. యావే ప్రభు వారు పాపం చేశారని చెప్పని వారి పాపాలకు శిక్షగా, పరిహారంగా దేశాన్ని విడిచిపెట్టేసి, ప్రాంతాన్ని విడిచిపెట్టేసి, ఆ పవిత్రమైన భూభాగాన్ని విడిచిపెట్టేసి బాబిలోను దేశానికి వెళ్ళిపోండి అని చెప్పని కర్కశంగా వారికి శిక్ష విధించినట్లుగా, వారికి దండన విధించినట్లుగా పంపించేస్తున్నారు బాబిలోను బానిసత్వానికి. కొన్ని దశాబ్దాల పాటు ఆ బాబిలోను బానిసత్వంలో ఉండిపోయారు, మ్రగ్గిపోయారు, బాధపడ్డారు, ఏడ్చారు, దుఃఖించారు, కన్నీరు కార్చారు, రొమ్మ బాదుకుంటూ ప్రార్థన చేశారు. దేవా, మా ఇళ్ళకు దూరంగా ఉన్నాం, మా సొంత గడ్డకు దూరంగా ఉన్నాం. దేవా, ఇక్కడ మాకు దేవాలయాలు లేవు, ప్రార్థన లేవు, అర్పణ లేవు, మీ ప్రసన్నత చేసుకోవడానికి, మీకు సంతోషం కలిగించడానికి, బలి సమర్పణ చేసుకోవడానికి బలిపేట లేవు ఇక్కడ అని గండుమూరలు పెట్టుకుని ప్రార్థన చేసుకున్నారు యావే ప్రభుకి. కాబట్టి ఇక్కడ యావే ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో ఎల్లప్పుడూ కూడా నేను మీకు తోడుగా ఉంటా, మీకు నీడగా ఉంటా, మీ ప్రార్థన ఆలకించాను, మీ మొర ఆలకించాను, మీ కన్నీటిని చూశానని చెప్పని యావే ప్రభు యెషయా ప్రవక్త ద్వారాగా వారికి విముక్తిని ప్రసాదించాడు. మరలా యెషయా ప్రవక్త ద్వారాగానే, ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, బాబిలోనియా బానిసత్వం నుంచి మరలా ఇశ్రాయేల్ దేశానికి తోడుకొని వస్తూ ఉన్నాడు. ఇంటికి వస్తూ ఉన్నారు, సంతోషంగా వస్తూ ఉన్నారు, ఆనందంగా వస్తూ ఉన్నారు, గౌతులు వేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరలా మా సొంత గడ్డకు వెళ్తూ ఉన్నాం, మా భూభాగంలోకి వెళ్తూ ఉన్నాం,
మేము పుట్టి పెరిగినటువంటి మా దేశానికి వెళ్తూ ఉన్నాం అని ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా పుట్టినింటికి వచ్చేటువంటి బిడ్డలు ఏ విధంగా అయితే ఆనందంగా కేరింతలు కొడుతూ గంతులు వేసుకుంటూ వస్తారో, ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సమూహంగా ఆ దేశానికి వచ్చేటప్పటికి వారికి గుండె బరువెక్కినంత బాధ కలిగే విషయం అక్కడ కనిపించింది. ఏంటంటే అక్కడ ఇశ్రాయేలు దేశం అంతా కూడా, యెరూషలేము నగరం అంతా కూడా, యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ గోడలన్నీ కూడా కూలిపోయినాయి, నేలమట్టమైపోయినాయి. వాళ్ళ ఇళ్ళన్నీ కూడా నేలమట్టమైపోయినాయి. దేవాలయం మొత్తం కూడా శిథిలమైపోయింది. అంతా కూడా మట్టే కనపడుతుంది, శిథిలాలు కనపడుతూ ఉన్నాయి. వారు కన్నా కళ్ళన్నీ కూడా అడియాసలైపోయాయి, ఆశలు అడియాసలైపోయాయి, కళ్ళన్నీ కూడా చెదిరిపోయినాయి. అందమైన మా నగరం ఎలా ఉందేంటి, అందమైన మా దేవాలయం శిథిలమైపోయిందేంటి, మా నగరం మొత్తం నాశనం అయిపోయిందేంటి, వన్యమృగాలు తిరుగుతూ ఉన్నాయి, పిచ్చి చెట్లు మొలుచుని, ఏంటి మా దుస్థితి ఇలా ఉందని చెప్పని ఏడ్చుకుంటూ గుండె బాదుకుంటూ ఆ నగరాన్ని చూసి బాధపడుతూ ఉంటే అప్పుడు యావే ప్రభు యెషయా ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్త, నువ్వు వెళ్ళి నా ప్రజలను ఓదార్చు, వారికి ధైర్యాన్ని ఇవ్వు, వారికి శక్తినివ్వు, వారికి ఊరట పలుకు, భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు, మీకు దీవెనలు ఇస్తాడు, మీకు ఆశీర్వాదం ఇస్తాడని చెప్పని వారికి గుండె బరువెక్కే వారందరూ కూడా వారికి ఊరట వాక్యాలు పలుకు. గివ్ దెమ్ ద మెసేజ్ ఆఫ్ కన్సోలేషన్, గివ్ దెమ్ ద మెసేజ్ ఆఫ్ కంఫర్ట్ అని చెప్పని యాభై యెషయా ప్రవక్తని పంపిస్తున్నాడు. ప్రియమైనలారా, సహోదరి సహోదరులు, గట్టిగా చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. నిరీక్షణ మనలను నిరాశపరచదు అనేటువంటి దేవుని యొక్క వాక్యం అనేది ఇక్కడ రూఢి అవుతూ ఉంది. వాళ్ళు నిరీక్షించారు, నిరాశకు లోనయ్యారు. వారెంతో ఆశపడ్డారు, వారి ఆశ అడియాసలు అయిపోయాయని, సొంత కాబట్టి వచ్చేస్తున్నాం, మా సొంత భూమికి వచ్చేస్తున్నాం అని ఆనందంతో సంతోషంతో గంతులు వేసుకుంటూ వచ్చారు. వాళ్ళు చివరికి మిగిలింది ఏంటంటే దుఃఖం మిగిలింది. నగరం మొత్తం నాశనం అయిపోయింది, దేవాలయం మొత్తం నాశనం అయిపోయింది, ప్రహరీ గోడలు మొత్తం కూడా కూలిపోయాయి, ఎక్కడ చూసినా కానీ మట్టి గోడలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి బాధపడ్డారు, ఏడుస్తున్నారు, దుఃఖిస్తూ ఉన్నారు. దానికి సమాధానంగా యావే ప్రభు అంటూ ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలారా మీరు భయపడబాకండి, మీరు ధైర్యంగా ఉండండి, మీ ఆశ నిలుపుకోండి, మీ విశ్వాసం నిలుపుకోండి, భవిష్యత్తులో మరలా మీకు పూర్వపు వైభవాన్ని ఇస్తా, నేను ధైర్యంగా ఉండండి, మీకు మరలా గౌరవాన్ని ఇస్తా, మరలా మహిమని ఇస్తా. రాబోయే రోజుల్లో ఎవరైతే మిమ్మల్ని చూసి నవ్వారో, ఎవరైతే మిమ్మల్ని చూసి వేళాకోళం చేశారో, ఎవరైతే మిమ్మల్ని చూసి అవమానపరిచారో వాళ్ళందరి కన్ను ఎదుట, వాళ్ళందరి సమక్షంలో మిమ్మల్ని చూసి నవ్విన వారే, నిన్ను చూసి ఏడిపించిన వారే, ఎగతాళి చేసిన వారే వాళ్ళు తలవంచుకుంటారు. మీకు అంత దీవెనిస్తా, అంత మహిమనిస్తా, అంత కృపనిస్తా, మిమ్మల్ని లేవనెత్తా అని చెప్పని యెషయా ప్రవక్త ద్వారాగా శుభ సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ సందేశం ఏంటంటే ఇది ఓదార్పు సందేశం, ఇది ఓదార్పు సందేశం. యావే ప్రభు నిరాశలో ఉన్నటువంటి, నిస్పృహలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ద మెసేజ్ ఆఫ్ కన్సోలేషన్, ద మెసేజ్ ఆఫ్ కంఫర్ట్ ఇస్తూ ఉన్నాడు వాళ్ళందరూ కూడా. ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే ఓదార్పు పొందుతున్న వాళ్ళందరూ కూడా భవిష్యత్తు అనేది బాగుంటుంది, భవిష్యత్తు అనేది ఆశాజనకంగా ఉంటుంది. మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మాకు దేవుడు మాకు ధైర్యాన్ని ఇస్తాడు, మా దేవుడు మాకు శక్తిని ఇస్తాడు, మా దేవుడు మాకు మళ్ళీ ఆ మహోన్నతమైన అంతస్తుని చెప్పని వాళ్ళు మరలా యెషయా ప్రవక్త చెప్పిన ప్రసంగాన్ని విని, వాక్య సందేశాన్ని విని మరలా ధైర్యం పుంజుకుంటూ ఉన్నారు. ప్రియమిత్రులారా, మనం చదువుతున్నాం కదా, ఇశ్రాయేలు ప్రజల దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు, ప్రియమిత్రులారా ఓదార్పునిచ్చే దేవుడు. మరి కీర్తన గ్రంథం తీసుకోండి ఒకసారి, 46వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం అనండి. ఇశ్రాయేలీయుల దేవుడు మన దేవుడు, ఓదార్పునిచ్చే దేవుడు ఆయన. ఏడుస్తున్న వారిని ఓదార్చేవాడు మన దేవుడు, బాధపడే వారిని కన్నీరు తుడిచే దేవుడు మన దేవుడు. చదవండి ఒకసారి. ప్రభువే మనకు ఆశ్రయము, బలమైన వాడు, ఆపదలలో అతడు మనలను ఆదుకొనుటకు సిద్ధంగా ఉండును. కనుక భూమి కంపించినా గాని, పర్వతములు సాగర గర్భమున కూలిపోయినా గాని, సాగర జలములు ఏంటది రేగి ఘోషించి నొరగలు కక్కినా గాని, సముద్ర జలములు పొంగి కొండలు చలించినా గాని మనము భయపడిన అవసరం లేదు. కొట్టని కట్టే సభలు దేవుడికోసారి, కొట్టని కట్టే సభలు దేవుడికోసారి. మనము భయపడనక్కర్లేదు. కొండలు, కోణలు, లోయలు, మెట్టలు అన్నీ కూడా గతి తప్పినా కానీ
మన దేవుడు మాత్రం మనకు తోడుగానే ఉన్నాడు. మన ప్రభు మనకు తోడుగానే ఉన్నాడు. మనం భయపడన అవసరం లేదు. ఆయన ఓదార్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు అని ఇక్కడ యెషయా ప్రవక్త ఆ నిరాశ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఓదార్పునిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సోదరు, కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు ఓదార్పునిచ్చే దేవుడు ఆయన. మళ్ళీ ఇంకొక వచ్చిన చదవండి. ఇశ్రాయేలీయుల దేవుడు ధైర్యమిచ్చే దేవుడు, ధైర్యమిచ్చే దేవుడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం చదవండి, మనకు అర్థమవుతుంది. నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉందును. నీవు గర్వకుము, నేను నీకు దేవుడును. నేను నీకు నిన్ను ఆదుకొందును. నీతి అను నా కుడి చేతితో నిన్ను కాపాడుకొందును. గమనించండి, ఇక్కడ నీతి అని తన కుడి చేత్తో ఆ భగవంతుడు మనల్ని కాపాడుకుంటాడు. ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేస్తున్నాడు, మనకు కూడా వాగ్దానం చేస్తున్నాడు. మన కష్టాలు ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కన్నీటితో ఉన్నప్పుడు, నిరాశలో నిస్పృహతో ఉన్నప్పుడు ఆ దేవుడే మనకు శక్తి, ఆ దేవుడే మనకు ధైర్యము, ఆ దేవుడే మనకు ఓదార్పు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇశ్రాయేలు దేవుడు శక్తినిచ్చే దేవుడు, ధైర్యమిచ్చే దేవుడు, ఓదార్పునిచ్చే దేవుడు. అలాగే మూడవదిగా ఇశ్రాయేలు దేవుడు భవిష్యత్తు మీద ఆశను నెలకొల్పు దేవుడు. భవిష్యత్తు మీద ఆశను నెలకొల్పు దేవుడు. భవిష్యత్తు బాగుంటుంది, రేపటి రోజులైనా బాగుంటుంది, వచ్చే సంవత్సరం బాగుంటుంది, దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశను నెలకొల్పే దేవుడు మన దేవుడు. చదవండి ఆ వచనాన్ని. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం చదవండి. నేను మీ క్షేమం కొరకు ఉద్దేశించినటువంటి నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధినే కానీ వినాశనమును కోరుకోను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించి కొట్టడి కట్టేసా ఒకసారి మన దేవుడికి ఒకసారి. నేను మీకోసం నిర్ణయించేటువంటి భవిష్యత్తు మీరు అర్థం చేసుకోలేరు. మీకంటూ ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది, మీకంటూ ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ఉంది, అది మీకు తెలియదు. అది కాబట్టి మీరు భయపడవాకండి. ఈ రోజు ఉన్న కష్టాలు ఈ రోజు ఉండవు, ఈ రోజే రేపు ఉండవవి. కాబట్టి ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ నిరాశ, ఈ నిస్పృహత ఇవన్నీ కూడా ఈ రోజుకి సంబంధించినవే. వచ్చే సంవత్సరం అనేది, రేపటి రోజు అనేది బంగారు భవిష్యత్తు మీకు లభిస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి, శక్తిని పుంజుకోండి, ఓదార్పును పొందండి అని యావే ప్రభు ఇశ్రాయేలు ప్రజలకు మనకు కూడా ఆ ధైర్యపు మాటలే, ఆ ఓదార్పు మాటలే, ఆ భవిష్యత్తు మీద ఆశను మనకు నెలకొల్పుతున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే యావే ప్రభు ఇశ్రాయేలు రాజ్యాన్ని పునర్నిర్మిస్తానని చెప్పంటూ ఉన్నాడు, పునరుద్ధరిస్తానని చెప్పంటూ ఉన్నాడు. ఈ కష్టం మొత్తం తీసేస్తాను, ఈ బాధ మొత్తం తీసేస్తాను, ఈ ఇబ్బంది మొత్తం తీసేస్తాను, మీ కన్నీరు దుర్చేసి ఆనంద బాష్పాన్ని మీకు అనుగ్రహిస్తాను అని యావే ప్రభు పలకటం ద్వారాగా రాబోయే రోజుల్లో తన కుమారుడు యేసుక్రీస్తు ఈ భూలోకంలో పుట్టిన తర్వాత ఆయన ఎటువంటి ఆనందాన్ని, ఎటువంటి సంతోషాన్ని, ఎటువంటి సంతృప్తిని, ఎటువంటి సమాధానాన్ని, ఎటువంటి ఆరోగ్యాన్ని, ఎటువంటి భవిష్యత్తును ఇవ్వబోతున్నాడు చెప్పకనే చెప్పేస్తున్నాడు ఇక్కడ మొదటి పట్టణం ద్వారాగా యావే ప్రభు. ప్రియమైన సహోదరి సహోదరు, కాబట్టి ఇక్కడ మొదటి పట్టణం అంతా కూడా ఓదార్పు మాటలే, ధైర్యాన్నిచ్చే మాటలే, శక్తినిచ్చే మాటలే, వెన్ను తట్టు ముందుకు నడిపించే మాటలే, భుజం తట్టు ముందుకు నడిపించే మాటలే. భవిష్యత్తు మీద ఆశ కలిగి ఉండండి, భవిష్యత్తు మీద ఆశ కలిగి ఉండండి. నిరాశతో జీవించొద్దు, నిస్పృహతో జీవించొద్దు అని ఇశ్రాయేలు ప్రజలకు మనకందరికి కూడా యావే ప్రభు మొదటి పట్టణం ద్వారాగా మనకు బోధిస్తున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, కాబట్టి చాలా మంది అనుకుంటాం నాకు అతి ఇట్టేనేమో, నా భవిష్యత్తు లేదేమో, ఇంకా నాకంటూ వెలుగు లేదేమో, నాకంటూ సుఖాలు లేదేమో, నాకంటూ సంతోషాలు లేదేమో, నా భవిష్యత్తు ఇదేనేమేక ఇంకా మారదేమో, నా గతి, నా స్థితి మారదేమో అనేటువంటి నిస్పృహతో ఉంటూ ఉంటాం, నిరాశలో ఉంటూ ఉంటాం. అటువంటి మనందరూ కూడా యావే ప్రభు ఇచ్చేటువంటి సందేశం ఇదే. మొదటి పట్టణంలో జాగ్రత్త, నేను మీకు బంగారు భవిష్యత్తును సిద్ధం చేస్తూ ఉన్నాను, మీకంటూ ఒక ప్రత్యేకమైన ప్రణాళికను తయారు చేస్తూ ఉన్నాను. సంతానం లేక బాధపడుతున్నావా, నేను మీకు తోడుగా ఉంటాను. అప్పుల సమస్యలు ఉన్నావా, నేను నీకు తోడుగా ఉంటాను. శత్రు సమస్యలతో ఉన్నావా, నేను నీకు తోడుగా ఉంటాను. అనారోగ్యంతో ఉన్నావా, నేను నీకు తోడుగా ఉంటాను. బంగారు భవిష్యత్తు నేను మీకు అనుగ్రహిస్తాను చెప్పని యావే ప్రభు మొదటి పట్టణం ద్వారాగా అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు, ఇక్కడ మనకందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాడు, వాగ్దానం చేస్తూ ఉన్నాడు. గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటి పట్టణంలో మనం చూసిన సందేశం ఏంటంటే ఓదార్పు సందేశం.
ఓదార్పు సందేశం. ఇప్పుడు రెండో పట్టణంలోకి వచ్చేస్తూ ఉన్నాం. ఈ రెండో పట్టణంలో మనం చూసే సందేశం ఏంటంటే గలతీయులకు రాసిన లేఖలో మనం చూస్తూ ఉన్నాం. గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు ఈనాటి ఆదివారము తల్లి స్త్రీ సభ ఇచ్చిన సందేశం ఇది. ఏంటది? గలతీయులకు రాసిన లేఖలో పునీత పౌలు గారు చెప్పే సందేశం ఏంటంటే అది శిలువ సందేశం, ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్. మొదటి పట్టణంలో ఏమో ద మెసేజ్ ఆఫ్ ద కన్సోలేషన్, ద మెసేజ్ ఆఫ్ ద కంఫర్ట్. రెండో పట్టణంలో ఏమో ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్ అంటే శిలువ సందేశం. అనగా పౌలు గారు అంటూ ఉన్న చదవండి ఒకసారి గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం చదవండి ఒకసారి, గట్టి చదవండి. కాక మన ప్రభువు యేసుక్రీస్తు శిలువ యందు మాత్రమే నేను గొప్పగా చెప్పుకుందును. ఏలైనా ఆయన శిలువ మూలముననే నాకు ఈ లోకము, నేను ఈ లోకమునకు శిలువ వేయబడితిని. ఎవడైనాను గమనించండి. ఇక్కడ బిడ్డలారా, సహోదరి సహోదరులారా, పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే నాకు శిలువే ముఖ్యం. ఈ లోకంలో ఎన్నున్నా కానీ, ఈ లోకంలో ఎంత సంపాదన ఉన్నా కానీ, ఈ లోకంలో ఎంత వైపు ఉన్నా కానీ, ఈ లోకంలో ఎంత సంతోషం ఉన్నా కానీ అంతా కూడా తాత్కాలికమే, అంతా కూడా చెత్త, అంతా కూడా విలువలేనిదే. నాకు కావాల్సినంతా కూడా ఏంటంటే నా యేసు ప్రభుని శిలువ, నా యేసయ్య శిలువ. నేను శిలువ మీద కొట్టబడిన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాను. ఐ ప్రొక్లెయిమ్ ద క్రాస్, క్రూసిఫైడ్ క్రైస్ట్. శిలువ వేయబడినటువంటి క్రీస్తును మాత్రమే బోధిస్తూ ఉన్నా. ఆయన మాత్రమే నాకు ముఖ్యం, ఆయన శిలువ మాత్రమే నాకు ముఖ్యం అని పౌలు గారు అంటూ ఉన్నాడు. కాబట్టి నేను గొప్పలు చెప్పుకోవాలని చెప్పి అనుకుంటే కనుక ఆ యేసుక్రీస్తు శిలువపై నా కోసం చేసిన త్యాగం నేను గొప్పలు చెప్పుకుంటా. మానవుడైన నా కోసం, పాపిష్టుడైన నా కోసం, పాపాత్ముడైన నా కోసం నేను పాపాత్ముడిగా ఉన్నప్పుడే, దుర్మార్గుడిగా ఉన్నప్పుడే, సైతాని మిత్రుడిగా ఉన్నప్పుడే, దేవుని శత్రువుగా ఉన్నప్పుడే ఆ క్రీస్తు భగవంతుడు నా కోసం ప్రాణత్యాగం చేశాడు, నా కోసం మరణించాడు. కాబట్టి ఆయన ప్రేమ మిక్కిలి ఉన్నతమైనది, ఆయన ప్రేమ మిక్కిలి శ్రేష్టమైనది, ఆయన త్యాగం అనేది ముఖ్యమైనటువంటి ఒక గొప్ప వరం లాంటిది నాకు. కాబట్టి నేను సిలువ వేయబడినటువంటి క్రీస్తుని గురించి గర్విస్తూ ఉన్నాను, ఆయన గురించి గొప్పలు చెప్తానని చెప్పని పౌలు గారు అంటూ ఉన్నాడు. అలాగే రెండో మాట ఏం చెప్తాడంటే ఈ లోకంలో మన రక్షణ పొందాలంటే సున్నతి చేసుకున్నావా లేదా అని కాదు ఇక్కడ కావాల్సింది. నీవు సున్నతి పొందావా అని కాదు ఇక్కడ కావాల్సింది. నువ్వు సున్నతి పొందినా పొందకపోయినా కానీ దేవుడు మనకి రక్షణ భాగ్యం ప్రసాదిస్తాడు. ఏ విధంగా? అదిగో సిలువపై వేయబడినటువంటి క్రీస్తు నువ్వు నమ్మితే, విశ్వసిస్తే, ఆయన ఎందుకు విశ్వాసంతో జీవిస్తే, ఆయన విలువల ప్రకారం జీవిస్తే నీకు రక్షణ ప్రసాదిస్తాడు దేవుడు. సిలువే ముఖ్యం, సున్నతి కాదు. సిలువే ముఖ్యం, సున్నతి కాదు. క్రీస్తు ప్రభువుకి రాజ్యస్థాపన ముఖ్యం. ఈ లోక రాజ్యం కాదు, ఈ లోకం కాదు, క్రీస్తు స్థాపించబోయేటువంటి ఆ పరలోక రాజ్యం ముఖ్యమని చెప్పని ఇక్కడ పౌలు గారు అంటూ ఉన్నాడు. మరి ముఖ్యంగా మనమందరం కూడా ఈ శరీరంలో క్రీస్తు ప్రభువుని ధరించాలా, క్రీస్తు ప్రభువుని ధరించాలా. ఈ దేహంలో క్రీస్తు ప్రభువుని మనం ధరించాలా. ఈ దేహంలో యేసు ప్రభు నివాసం ఉండాలా. ఈ దేహంలో యేసు ప్రభువుకి దేవాలయం ఉండాలి, పవిత్రాత్మ నిలయం అవ్వాలి. అదే యేసు ప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువు చెప్పే సందేశం ఇది రెండో పాఠం ద్వారాగా. కాబట్టి శిలువ మరణం అనేది మిక్కిలి శ్రేష్టమైనటువంటిది, రక్షణ ప్రసాదించేది మరణం. అది మనకందరికి ఓదార్పునిచ్చే మరణం, అది శక్తినిచ్చే మరణం, అది ధైర్యనిచ్చే మరణం, అది ఊరటనిచ్చే మరణం, అది పర్వకాలు చేర్చే మరణం, అది ఈ యేసుప్రభువుకి శిలువ మరణం. కాబట్టి దాన్ని మనం ఎప్పుడు కూడా, ఆ శిలువ మనం ఎప్పుడు కూడా చులకనగా చూడకూడదని చెప్పని, ఆ శిలువ మరణం గురించి గొప్పలు చెప్పుకోవాలని చెప్పని పౌలు అంటూ ఉన్నారు. గట్టి చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి రెండో పట్ల మనం చూసేది ఏంటంటే శిలువ సందేశం, ద గాస్పల్ అండ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ ద క్రాస్. ద గాస్పల్ అండ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ ద క్రాస్. సిలువ మనకి ఎంత ముఖ్యమైందో, ఎంత విలువైందో, ఎంత మేలుకరమైందో, ఎంత రక్షణ ఇచ్చేదో ఆ దాని గురించి ఇక్కడ పౌలు గారు రెండో పాఠంలో మనకు తెలియజేస్తున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, గట్టి చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. తర్వాత మూడో పాఠంలోకి వచ్చేస్తూ ఉన్నాం, సువిశేషంలోకి వచ్చేస్తూ ఉన్నాం. సువిశేషం మనం చదువుతూ ఉన్నాం కదా. ఏడు సువిశేషంలో లోకాసు వార్త 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు మరియు 17వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చదువుతూ ఉన్నాం. ఏంటంటే ఈరోజు సువిశేషం మనం చదువుకున్నట్లుగా బిడ్డలారా, సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు 72 మంది శిష్యులను సువార్త పరిచర్య కోసం పంపిస్తూ ఉన్నాడు. 72 మంది శిష్యులను సువార్త పరిచర్య కోసం పంపిస్తున్నాడు యేసుక్రీస్తు. సువార్తను అందించాలా,
ప్రపంచవ్యాప్తంగా సువార్తను అందించాలా. 72 మందిని ఎన్నిక చేసుకుని ఇద్దరిద్దరు చొప్పున పంపిస్తున్నాను. చదవండి ఒకసారి లోకాసు వార్త 10వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. ప్రభు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని చొప్పున ముందుగా పంపారు. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కానీ పనివారిని తక్కువకు తన పంట పొలమునకు విస్తారాన్ని పంపవలసిందని యజమానిని ప్రార్థించారు. గట్టి చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు గమనించండి అందరూ కూడా 72 మంది శిష్యులను సువార్త పరిచయం చేయమని తాను స్వయముగా వెళ్ళవలసిన గ్రామాలకి, పట్టణములకు, నగరములకు ఆయనే స్వయంగా వెళ్ళాలి. ఆయనే స్వయంగా వెళ్ళి సువార్త పరిచయం చేయాలి ఆ నగరాల్లో, ఆ ప్రాంతాల్లో, ఆ గ్రామాల్లో. కానీ ఇక్కడ యేసుక్రీస్తు 72 మందిని ఎన్నుకొని ఇద్దరిద్దరు చొప్పున పంపిస్తున్నాడు. బిడ్డలారా, ఎందుకని 72 మంది? అసలు ఏంటి కారణం ఏంటి? 72 మంది ఏంటంటే ఆ 72 అనే నెంబర్ అనేది ఎంతో ప్రాధాన్యత సాధించుకున్న నెంబర్. అది ఎంతో ముఖ్యమైన సంఖ్య. అది ప్రియబిడ్డలారా, ఏ విధంగా ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ 72 అనేటువంటి ఈ నెంబరు దేన్ని సూచిస్తుంది అంటే హౌ డస్ ఇట్ సింబలైజ్, వాట్ డస్ ఇట్ సింబలైజ్ అనే అర్థం ఏంటంటే క్రీస్తు ప్రభుని యొక్క శిష్యత్వాన్ని, శిష్యరేఖాన్ని గుర్తు చేస్తుంది ఇక్కడ ఈ 72 అనే సంఖ్య. అలాగే ఈ 72 అనే సంఖ్య క్రీస్తు ప్రభు ఎన్నిక, క్రీస్తు ప్రభుని యొక్క ఎన్నికను ఇది సూచిస్తూ ఉంది. రెండవది మరి మూడవది ఏంటంటే క్రీస్తు ప్రభుని యొక్క రాయబారులు, క్రీస్తు ప్రభుని యొక్క విధేయులు, క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులు అనే సంకేతాన్ని ఇది సూచిస్తూ ఉంది. క్రీస్తు ప్రభుని యొక్క అధికారాన్ని ఇది సూచిస్తూ ఉంది. మరి నాలుగవదిగా ఈ 72 సంఖ్య క్రీస్తు ప్రభువునకు విధేయులు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉంది. గట్టి చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకొక విధంగా చెప్పాలంటే కనుక ఈ 72 అనేటువంటి సంఖ్య ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనం చూస్తూ ఉన్నాం కదా, మోషే ఎడారిలో 72 మంది సంఘ పెద్దలు నిర్మించుకున్నారు. 72 మంది సంఘ పెద్దల్ని ఏర్పాటు చేసుకున్నాడు, నియమించుకున్నాడు. చదవండి ఒకసారి సంఖ్యాకాండము 11వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఇశ్రాయేలు ప్రజలు ప్రోగు చేసుకుని చెప్పుము, నీ ఆత్మను కొంత తీసుకుని వారికి ఇచ్చేదను. ఇక మీదట నీతో పాటు వారు కూడా నీ ప్రజలను నడిపించును. గమనించండి ఇక్కడ. అలాగే 24వ వచనం నుంచి 26వ వచనం చదవండి. ప్రభు చెప్పిన మాటలు ప్రజలకు తెలియజేసాను. పెద్దలను 70 మంది ప్లస్ గుడారంలో ఇద్దరు ఉన్నారు. ఈ 70 ప్లస్ 2 72 మంది పెద్దల్ని ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి, తీర్పులు తీర్చడానికి మోషేతో పాటుగా వారికి కూడా ఆత్మాభిషేకాన్ని అనుగ్రహించిన భగవంతుడు. గట్టి సభలు కూడా దేవునికి ఒకసారి, గట్టి సభలు కూడా దేవునికి ఒకసారి. అలాగే ఈ 72 అనేటువంటి సంఖ్య దేని సూచిస్తుందంటే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనం చూస్తున్నాం కదా ఆదికాండం గమనించండి. ఆదికాండము 10వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. నోవా కుటుంబము. ఈ నోవా కుటుంబంలో, నోవా వంశవృక్షములో 72 శాఖలు ఉన్నాయి. నోవా వంశవృక్షంలో 72 శాఖలు ఉన్నాయి. దేర్ ఆర్ 72 బ్రాంచెస్, 72 నేషన్స్ ఇన్ ద ఫ్యామిలీ కాల్డ్ నోవా. ఇంకో విషయం ఏంటంటే యోనా ప్రవక్త 72 గంటలు తిమింగలం కడుపులో ఉన్నాడు, యోనా ప్రవక్త. అలాగే యేసుక్రీస్తు కూడా 72 గంటలు భూగర్భంలో ఉన్నాడు. కాబట్టి ఈ 72 సంఖ్య చాలా ప్రాముఖ్యతని, చాలా విలువను సంతరించుకుంది. అందుకే యేసుక్రీస్తు 72 మంది శిష్యులను తాను స్వయంగా వెళ్ళవలసినటువంటి గ్రామాలకి, నగరాలకి, పట్టణాలకి సువార్త పరిచయం చేయడానికి వాళ్ళు పంపిస్తున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మత్తయి సువార్తలు కానీ, అలాగే మార్కు సువార్తలు కానీ, యోహాను సువార్తలు కానీ, ఇక్కడ మనం చూసినటువంటి 72 మంది శిష్యుల్ని సువార్త పరిచయం కోసం పంపించడం అనేది ఈ ముగ్గురు కూడా ఎవరు కూడా రాయలా. కేవలం లోకా సువార్త మాత్రమే రాయబడి ఉంది. లోకా గారు మాత్రం రాశారు ఈ 72 మంది అపోస్తలులు శిష్యుల్ని సువార్త పరిచయం కోసం పంపించడం. ఎందుకనంటే పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఇటువంటి గొప్ప సందేశాన్ని అశ్రద్ధ చేయొద్దు,
దాన్ని నువ్వు మర్చిపోవద్దు, దాన్ని నువ్వు రాయకుండా వదిలిపెట్టవద్దు అని చెప్పని పవిత్రాత్మ సర్వేశ్వరుడు లోకా గారికి అనుగ్రహించి ఆ సందేశాన్ని కూడా, ఈ సంఘటన కూడా 72 మంది శిష్యుల్ని ఎన్నిక చేసుకునేటువంటి సందేశం కూడా రాయమని చెప్పని లోకా గారికి చెప్పి ఉండవచ్చు ఆత్మ ప్రేరణ ద్వారాగా. గట్టి చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి సువిశేషంలో ఏ సందేశం అందించడానికి యేసుక్రీస్తు 72 మంది ప్రజల్ని ఆ శిష్యులు పంపిస్తున్నాడంటే ఇది శాంతి సందేశం. ఇదేంటిది? శాంతి సందేశం. మొదటి పట్టణంలోనేమో ఓదార్పు సందేశం, ఓదార్పు సందేశం. రెండవ పట్టణంలో శిలువ సందేశం. మూడవ పట్టణమైన సువిశేషంలో శాంతి సందేశం. ద గాస్పల్ ఆఫ్ పీస్, ద ప్రొక్లమేషన్ ఆఫ్ పీస్, ద గాస్పల్ ఆఫ్ పీస్, ద మెసేజ్ ఆఫ్ పీస్. శాంతి సందేశం, సమాధాన సందేశం. ఇక్కడ యేసుక్రీస్తు 72 మంది అపోస్తులకి శిష్యులకు పంపిస్తున్నాడు. మనం చూస్తున్నాం కదా లోకా సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో, అలాగే లోకా సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో. ఈ రెండింటికి తేడా ఏంటంటే లోకా సువార్త 9వ అధ్యాయంలోనేమో శిష్యులు పంపిస్తున్నాడు, అపోస్తులు పంపిస్తున్నాడు, 12 మంది అపోస్తులు పంపిస్తున్నాడు. చదవండి ఒకసారి లోకా 9:1-2. చెంతకు పిలిచి దయ్యాలను పారద్రోటకును, వ్యాధులు పోగొట్టుటకును అధికారం ఇచ్చాను. దేవుని రాజ్యము స్వస్థపరచుటకును వారిని పంపాను. కాబట్టి గమనించండి, ఇక్కడ లోకా సువార్త 9వ అధ్యాయంలో 1-2 వచనాల్లో మనం చూసినట్టు ఏంటంటే యేసుక్రీస్తు స్వయంగా తన 12 మంది అపోస్తుల్ని పంపిస్తున్నారు సువార్త పరిచర్య కోసం. లోకా సువార్త 10వ అధ్యాయంలో 1-2 వచనాల్లో 72 మంది శిష్యుల్ని. ఇక్కడ అపోస్తులు వేరు, శిష్యులు వేరు. అపోస్తులు అంటేనేమో 12 మంది, శిష్యులు అంటే మనం చాలా మంది ఉన్నారు. అక్కడ ఆ చాలా మందిలో 72 మంది మాత్రమే ఎన్నిక చేసుకుని పంపిస్తున్నాడు. కానీ వీళ్ళిద్దరి బాధ్యతలు కూడా ఒకటే, వీళ్ళిద్దరి సందేశం కూడా ఒకటే. వాళ్ళు వేరు, ఈ 72 మంది శిష్యులు. కానీ అపోస్తులు మాత్రం కాదు, అపోస్తులు మాత్రం కాదు. ఇక్కడ అది గమనించాలి మనం ఇప్పుడు ప్రియులారా, సహోదరులారా. కాబట్టి ఇక్కడ 72 మంది పంపిస్తున్నాడు, 12 మంది పంపిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? 72 నేషన్స్, 72 నేషన్స్. ఈ ప్రపంచం బట్టి అందరికి కూడా సువార్త అందాలా. ద యూనివర్సాలిటీ ఆఫ్ ద సాల్వేషన్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ అంటే యేసుక్రీస్తు ప్రసాదించినటువంటి రక్షణ సందేశం అనేది ప్రపంచం అంతా కూడా అందాలా. అందరికీ రక్షణ అవకాశం అందాలా, అందరూ రక్షణ పొందాలా, అందరూ పరలోకానికి చేరుకోవాలా అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి సారాంశం ప్రియులారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ప్రియులారా, సహోదరి సహోదరులారా. ఇప్పుడు మనం చూసింది ఏంటంటే లోకా సువార్త 10వ అధ్యాయము 18 వచనం చదవండి. లోకా సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. గమనించండి, ఇక్కడ గాస్పల్ ఆఫ్ పీస్ సువిశేషంలో ద గాస్పల్ ఆఫ్ పీస్, ద మెసేజ్ ఆఫ్ పీస్, ద మెసేజ్ ఆఫ్ పీస్, మెసేజ్ ఆఫ్ రికన్సిలియేషన్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ సువిశేషం మనం వినే వాక్యం ఏంటంటే శాంతి సందేశం, సమాధానం సందేశం, శాంతి సందేశం, సమాధానం సందేశం. ఏ విధంగా ప్రియులారా, సహోదరు సహోదరులారా మనం చూస్తున్నాం కదా. గమనించండి, ఇక్కడ ఏంటది? శాంతి సందేశం. లోకా సువార్త 10వ అధ్యాయం 5వ వచనం చదవండి. లోకా సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. మీరు ఏ ఇంట ప్రవేశించినాను ఆ ఇంటికి సమాధానం కలుగునని అని చెప్పుడు. శాంతి కాముడు అక్కడ ఉండొచ్చు, మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరుని. గట్టి చెప్పకండి దేవునికి ఒకసారి, గట్టి చెప్పకండి దేవునికి ఒకసారి. ఈరోజు సువిశేషం మనం చూసేదేంటి? శాంతి సందేశం. ఈ 72 మందిని పంపిస్తూ ఏమంటుండే ఇక్కడ? శాంతి సందేశం ఇవ్వండి, సమాధాన సందేశం ఇవ్వండి. అందరికీ శాంతి కావాలి, అందరికీ సమాధానం కావాలి, అందరికీ సౌభ్రతత్వం కావాలి, అందరూ కలిసికట్టుగా అన్నదమ్ములాగా జీవించాలి అనే సందేశాన్ని యేసుక్రీస్తు అందిస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఈ రోజులో మనం చూసినట్లయితే కనుక ఎక్కడ చూసినా కానీ యుద్ధాలే, ఎక్కడ చూసినా కానీ వైరాలే, పగలు, ప్రతీకారాలు, ద్వేషము, అసూయ, కొల్లు, కుట్ర, కుశిద్ధాలు. ఏ దేశంలో చూసినా కానీ యుద్ధ వాతావరణమే. ఎక్కడ చూసినా కానీ గొడవలే, ఎక్కడ చూసినా కానీ అల్లర్లే, ఒకరంటే ఒకరు భర్తల. దేశానికి మధ్యలో, కుటుంబానికి మధ్యలో గొడవలు జరుగుతూ ఉన్నాయి, విప్లవాలు జరుగుతూ ఉన్నాయి, యుద్ధాలు చెలరేగుతూ ఉన్నాయి, పగల పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భంలో, ఇటువంటి పరిస్థితుల్లో యేసయ్య చెప్పేటువంటి సందేశం శాంతి సందేశం.
సమాధాన సందేశం. అందరూ శాంతిగా ఉండండి, సమాధానంగా జీవించండి, సహవాసంతో జీవించండి, కలిసికట్టుగా జీవించండి, ఐకమత్యంగా జీవించండి. మీరందరూ దేవుని బిడ్డలే, మీరందరూ దేవుని కుమారులే, మీరందరూ దేవుని సంతానమే, మీ అందరికీ దేవుడు ఒక్కడే. కాబట్టి అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా, కుటుంబ సభ్యుల్లాగా, దేవుని బిడ్డలాగా మీరు జీవించండి అని యేసుక్రీస్తు శాంతి సందేశాన్ని అందించమని ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఆనాడు 72 మంది పంపిస్తూ ఈనాడు కూడా శాంతి సందేశాన్ని యేసుక్రీస్తు మనకు అందరికి అందిస్తూ ఉన్నాడు. మీరు లోకానికి చెందినవారు అయితే కనుక ఈ లోకం మిమ్మల్ని ప్రేమిస్తుంది, కానీ మీరు ఈ లోకానికి చెందిన వాళ్ళు కాదు, క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు. కాబట్టి ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఈ లోకం మిమ్మల్ని విలువేస్తుంది, ఈ లోకం మిమ్మల్ని ఒంటరివాణి చేస్తుంది, ఈ లోకం మీతో కలిసి నడవదు. కాబట్టి మిమ్మల్ని ద్వేషిస్తుంది, మీ మీద పగ పెట్టుకూడదు, మీ మీద ప్రతీకారం పెట్టుకూడదు. కాబట్టి మీరు త్యాగపూరితమైన జీవితాన్ని జీవించాలా. ఇది చాలా ప్రమాదకరమైన జీవితం ఇది. అందుకని మనం చూస్తున్నాం కదా, లోకాసువార్త 10వ అధ్యాయము 3వ వచనం మీకు అర్థమవుతుంది. ఈనాడు సువిశేషంలో లోకా 10:3 మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకి గొర్రె పిల్లల వలె మేము పంపుచున్నాను. గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు యేసుక్రీస్తు ఇక్కడ తోడేళ్ల మధ్యలోకి గొర్రె పిల్లల వలె మేము పంపిస్తున్నా. తోడేళ్ల మధ్యలోకి గొర్రెపిల్లల వలె మేము పంపిస్తున్నా. ఇట్ ఈస్ ఏ డేంజరస్ వర్క్. ఇది డేంజరస్ జాబ్. ఇది గురువులుగా ఉండటం అంటే, శిష్యులుగా ఉండటం అంటే, దేవుడి పరిచయాలకు ఉండటం అంటే, క్రైస్తవులుగా ఉండటం అంటే అది మామూలు విషయం కాదు. అది చాలా ప్రమాదకరం, చాలా ఛాలెంజింగ్. త్యాగపూరితమైన జీవితం, సంపూర్ణమైన సమర్పణ. ఇది రిస్కీ జాబ్, ఇది రిస్కీ పని. ఇది ఏ విధంగా చదవండి, ఇది రిస్కీ పని. ఇది చదవండి ఒకసారి. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయము 28 నుంచి 29 వరకు చదవండి ఒకసారి. ద కాల్ ఆఫ్ జీసస్ ఇస్ రిస్కీ. చదవండి. ప్రభు నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞేయమో అని గమనించండి. ఇక్కడ ఇట్ ఈస్ ఎ రిస్కీ. పేతురు గారు ఏమో నేల మీద నడవాలని చెప్పనుకుంటున్నాడు, యేసుప్రభు నేల మీద ఉన్నాడు. భయం వస్తుంది. ఇక్కడ మనిషి అనేవాడు నేల మీద నడవడం అనేది అసాధ్యం, అది కష్టం. అది కానీ రిస్క్ చేశారు పేతురు గారు ఇక్కడ. రిస్క్ చేసి నేల మీద అడుగు పెట్టేశాడు. విశ్వాసంతో నమ్మకంతో పేతురు గారు నేల మీద అడుగు పెట్టేశాడు. ఇట్ ఈస్ ఎ రిస్కీ. ద కాల్ ఆఫ్ జీసస్ ఇస్ రిస్కీ. ద కాల్ ఆఫ్ జీసస్ ఈస్ ఎ ఛాలెంజింగ్. ద కాల్ ఆఫ్ జీసస్ ఈస్ ఏ సెల్ఫ్ సాక్రిఫైస్. ద కాల్ ఆఫ్ జీసస్ ఈస్ ఏ సెల్ఫ్ డినయల్. ద కాల్ ఆఫ్ జీసస్ ఈస్ ఏ కంప్లీట్ కెనాసిస్, త్యాగం అన్నమాట. ఇవన్నీ కూడా మనకు గుర్తుంచుకోవాలి. యేసుప్రభువునికి శిష్యరికం అంటే అంకిత భావము, కంప్లీట్ డెడికేషన్, కంప్లీట్ కమిట్మెంట్. ఇది అంకిత భావంతో జీవించాలి. అందుకే చదవండి రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం తీసుకోండి, చదవండి. కాబట్టి సోదరులారా, పరిశుద్ధము దేవునికి నీతికరమైన సజీవమైన యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడు. దేవుని సంకల్పాన్ని బట్టి మేము ప్రతిమాలు కొనుచున్నాడు. గమనించండి, ఇక్కడ ఏంటది? ఇక్కడ అంకిత భావం అంటే ఏంటి? కమిట్మెంట్ ఉండాలి ఇక్కడ, డెడికేషన్ ఉండాలి ఇక్కడ, అంకిత భావం ఉండాలి ఇక్కడ. కాబట్టి మొదటిది అంటే ఏంటి? మనం క్రీస్తు రాయబారులం, క్రీస్తుని ప్రతినిధులం. మొదటిది. రెండోదంటే ఏంటి? మనం క్రీస్తు రాయబారులు కాబట్టి, క్రీస్తు ప్రతినిధులు కాబట్టి పంట విస్తారంగా ఉంది, కోతగాండ్రు తక్కువ అని అన్నట్లుగా పంట సేకరించడానికి ఎక్కువ పనులని యజమానికి ప్రార్థన చేయండి. ఆ యజమాని ఎక్కువ సేవకులు పంపిస్తారని చెప్పని యేసుప్రభువు అంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం కష్టపడి పని చేయాలా, శ్రమించాలా, చెమట సిందించాలా. క్రీస్తు కోసం, ఆయన సందేశం కోసం, ఆయన రాజ్య విస్తరణ కోసం, ఆయన స్త్రీ సభ విస్తరణ కోసం మనం కష్టపడి పని చేయాలి. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, గట్టి చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి మూడో మాట ఏంటంటే ప్రియబిడ్డలారా, క్రీస్తుని శిష్యరికం అనేది ఇట్ ఈస్ ఏ వెరీ ఛాలెంజింగ్ లైఫ్ అన్నమాట. అది అంటే ఏంటి? యేసుప్రభునికి శిష్యుడిగా, యేసుప్రభునికి అనుసరుడిగా, యేసుప్రభునికి రాయబారిగా జీవించాలంటే ఇది ఎంతో సాహసోపేతమైన కార్యం. చదవండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు చదవండి గట్టిగా. దైవరాజ్యం వారిది, నా నిమిత్తం ప్రజలు మేము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు.
మీకు ముందు వేసిన ప్రవక్తల సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానం కలదు. కావున మీరు ఆనందించండి, మహానందపడండి. గట్టి సభలు కొట్టి వేసేది ఒకసారి, గట్టి సభలు కొట్టి వేసేది ఒకసారి. క్రైస్తవులుగా ఉండాలంటే, కథోలికులుగా ఉండాలంటే, క్రీస్తు అనుసరులుగా ఉండాలంటే, క్రీస్తు రాయబరులుగా ఉండాలంటే మనము సుఖాలకి సౌకర్యాలకి మనం అలవాటు పడకూడదు. సుఖాలకు అలవాటు పడకూడదు, సౌకర్యాలకు అలవాటు పడకూడదు, వైభవాలకు అలవాటు పడకూడదు, ఈ లోక డాంబికాలకు అలవాటు పడకూడదు. నేత్రాశ, ఈ ప్రపంచ ఆశ, డాంబికానికి మనం దూరంగా ఉండాలా. ప్రపంచానికి మనం దాని పోకడలకు మనం అలవాటు పడకూడదు. అదే సాహసోపేతమైన జీవితం. చదవండి ఒకసారి రోమాపత్రిక 8:17 చదవండి. రోమాపత్రిక 8:17 మనం పుత్రులము కనుక వారసులము, నిజముగా దేవుని వారసులము, క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు బాధల్లో మనం పాలు పంచుకున్నట్టు కదా ఆయన మహిమలో కూడా మనం భాగస్వాముతున్నాం. కానీ చెందినవారు అయితే కనుక ఈ లోకం మిమ్మల్ని ప్రేమిస్తుంది, కానీ మీరు ఈ లోకానికి చెందినవారు కాదు, క్రీస్తుకు సంబంధించిన వారు. కాబట్టి ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఈ లోకం మిమ్మల్ని విలువేస్తుంది, ఈ లోకం మిమ్మల్ని ఒంటరివాణి చేస్తుంది, ఈ లోకం మీతో కలిసి నడవదు. కాబట్టి మిమ్మల్ని ద్వేషిస్తుంది, మీ మీద పగ పెట్టకూడదు, మీ మీద ప్రతీకారం పెట్టకూడదు. కాబట్టి మీరు త్యాగపూతమైన జీవితాన్ని జీవించాలా. ఇది చాలా ప్రమాదకరమైన జీవితం ఇది. అందుకని మనం చూస్తున్నాం కదా, లోకాసువార్త 10:3 మీకు అర్థమవుతుంది. ఈనాడు సువిశేషంలో లోకా 10:3 మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకి గొర్రె పిల్లల వలె మేము పంపుతున్నాను. గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు యేసుక్రీస్తు? ఇక్కడ తోడేళ్ల మధ్యలోకి గొర్రె పిల్లల వలె మేము పంపిస్తున్నా. తోడేళ్ల మధ్యలోకి గొర్రె పిల్లల వలె మేము పంపిస్తున్నా. ఇట్ ఈస్ ఏ డేంజరస్ వర్క్. ఇది డేంజరస్ జాబ్. ఇది గురువులుగా ఉండటం అంటే, శిష్యులుగా ఉండటం అంటే, దేవుడి పరిచయాలకు ఉండటం అంటే, క్రైస్తవులుగా ఉండటం అంటే అది మామూలు విషయం కాదు. అది చాలా ప్రమాదకరం, చాలా ఛాలెంజింగ్. త్యాగపూరితమైన జీవితం, సంపూర్ణమైన సమర్పణ. ఇది రిస్కీ జాబ్, ఇది రిస్కీ పని. ఇది ఏ విధంగా చదవండి, ఇది రిస్కీ పని. ఇది చదవండి ఒకసారి. మత్తయి సువార్త 14 మత్తయి సువార్త 14 28-29 వరకు చదవండి ఒకసారి. ద కాల్ ఆఫ్ జీసస్ ఇస్ రిస్కీ. చదవండి. ప్రభు నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞేయమో అని గమనించండి. ఇక్కడ ఇట్ ఈస్ ఎ రిస్కీ. పేతురు గారు ఏమో నేల మీద నడవాలని అనుకుంటున్నాడు, యేసుప్రభు నేల మీద అన్నాడు. భయం వేస్తుంది. ఇక్కడ మనిషి అనేవాడు నేల మీద నడవడం అనేది అసాధ్యం, అది కష్టం. అది కానీ రిస్క్ చేశారు పేతురు గారు ఇక్కడ. రిస్క్ చేసి నేల మీద అడుగు పెట్టేశాడు. విశ్వాసంతో నమ్మకంతో పేతురు గారు నేల మీద అడుగు పెట్టేశాడు. ఇట్ ఈస్ రిస్కీ. ద కాల్ ఆఫ్ జీసస్ ఇస్ రిస్కీ. ద కాల్ ఆఫ్ జీసస్ ఈస్ ఛాలెంజింగ్. ద కాల్ ఆఫ్ జీసస్ ఈస్ ఏ సెల్ఫ్ సాక్రిఫైస్. ద కాల్ ఆఫ్ జీసస్ ఈస్ ఏ సెల్ఫ్ డినయల్. ద కాల్ ఆఫ్ జీసస్ ఈస్ ఏ కంప్లీట్ కెనోసిస్, త్యాగం అనమాట. ఇవన్నీ కూడా మనకు గుర్తుంచుకోవాలి. యేసు ప్రభువుకి శిష్యరికం అంటే అంకిత భావము, కంప్లీట్ డెడికేషన్, కంప్లీట్ కమిట్మెంట్. ఇది అంకిత భావంతో జీవించాలి. అంతగా చదవండి. రోమాపత్రిక 12 తీసుకోండి, చదవండి. కాబట్టి సోదరులారా, పరిశుద్ధము దేవునికి నీతికరమైన సజీవమైన యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడు. దేవుని సంకల్పాన్ని బట్టి మేము బ్రతిమాలుకుంటున్నాను. గమనించండి, ఇక్కడ ఏంటది? ఇక్కడ అంకిత భావం అంటే ఏంటి? కమిట్మెంట్ ఉండాలి. ఇక్కడ డెడికేషన్ ఉండాలి. ఇక్కడ అంకిత భావం ఉండాలి. ఇక్కడ సజీవమైన బలియాగముగా క్రీస్తు సమర్పించుకోండి అని యేసుప్రభు అంటూ ఉన్నాడు. ఇది కంప్లీట్ డెడికేషన్, కంప్లీట్ కమిట్మెంట్, కంప్లీట్ ఆఫరింగ్. ఇది సంపూర్ణమైనటువంటి ప్రియులారా అంకిత భావం, క్రీస్తు శిష్యరేఖం. ఇది అర్జెంట్ కాదు, ఇది అర్జెంట్ వర్క్. ఇది అందుకే యేసుప్రభు అంటున్నారు కదా, మీరు సువార్త బోధించడానికి వెళ్ళేటప్పుడు ఎదురొచ్చే వాళ్ళని క్వశ్చన్ ప్రశ్నలు అడగొద్దు. ఎలా ఉన్నారు, ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ఊరు వెళ్తున్నారు, అందరూ బాగున్నారా అని క్వశ్చన్ ప్రశ్నలు అడగొద్దు మీరు. అదే యేసుప్రభు అంటాడు సువిశేషంలో. చదవండి. లోకాసువార్త 10:4 చదవండి, మీకు అర్థమవుతుంది. లోకా 10:4 మీరు జాలినైనను జోలినైనను పాదరక్షములైనను తీసుకుని పోరాదు. మార్గ మధ్యమున మీరు ఎవరిని
కుశల ప్రశ్న అడగవద్దు. గమనించండి, ఇక్కడ మీరు దారిలో వెళ్ళేటప్పుడు, సువార్త బోధించేటప్పుడు, వాక్య పరిచయం చేసేటప్పుడు, మీ దారిలో వెళ్ళేటప్పుడు ఎవరిని కూడా ఎదురొచ్చేవాడిని కుశల ప్రశ్న అడగవద్దు. ఎందుకంటే అర్జెంట్ వర్క్ ఇది అర్జెంట్ వర్క్, ఇది చాలా ప్రముఖమైన వర్క్. ఇది దేవుడి సువార్త అంతటా చేరాలా, ప్రపంచమంతా అందించాలా. అలా అందించాలంటే నువ్వు శ్రద్ధగా పనిచేయాలి, చక్కగా పనిచేయాలి, క్రమశిక్షణతో పనిచేయాలి, డిసిప్లిన్తో పనిచేయాలి అని యేసు ప్రభు అంటున్నాడు. బిడ్డలారా, సహోదరి సహోదరు, కాబట్టి ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా మన మనసులో భద్రపరుచుకుని జీవించాలి. మరి దేవుడికి సేవలకుగా ఎంత సవాళ్ళు ఉన్నప్పుడు, ఎన్ని రిస్కులు ఉన్నప్పుడు, ఎంత అంకితం ఉన్నప్పుడు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ప్రాణహాని ఉన్నప్పుడు, మరి ఎందుకంటే మరి సంతోషం ఉంది ఇందులో, ఆనందం ఉంది ఇందులో, ధన్యత ఉంది ఇందులో. క్రీస్తు మనం అందరూ కూడా తోటి పరివారులుగా పనిచేస్తూ ఉన్నాం. క్రీస్తుతో మనందరూ కూడా ప్రతినిధులుగా పనిచేస్తూ ఉన్నాం, రాయబారులుగా పనిచేస్తూ ఉన్నాం. క్రీస్తు మనకందరూ కూడా ఆ పరలోక రాజ్య భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. చదవండి, అందుకని లోకాసువార్త 10:19 వచ్చిందండి. లోక 10:19 నేను మీకు పాపములను, పాములను, తేళ్లను, నలగ త్రొక్కటకును, శత్రు బలమును అనగతొక్కుటకును అధికారం ఇచ్చింది. గమనించండి, ఇక్కడ క్రీస్తు ప్రభుని రాయపరులుగా ఉండే సమయంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రాణం పోయినా కానీ, ఎన్ని హింసలు వచ్చినా కానీ, ఎన్ని అపవాదులు వచ్చినా కానీ, ఎంతమంది శత్రువులు వచ్చినా కానీ మనం ఏటికి కూడా భయపడకుండా ఉండటం వల్ల మనకి ఏమొస్తుంది? క్రీస్తు భగవంతుడు మనకి పరలోక రాజ్య ప్రాప్తినిస్తాడు. క్రీస్తు మనకందరూ కూడా ఆయన ప్రతినిధులుగా, ఆయన రాయబారులుగా ఉండే గౌరవాన్ని, మహోన్నతమైన స్థానాన్ని మాకు ఇస్తూ ఉన్నాడు. మరి ముఖ్యమైనది ఏంటంటే క్రీస్తు భగవంతుడు మనకి అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. దేని మీద? వ్యాధుల మీద అధికారాన్ని, జబ్బుల మీద అధికారాన్ని, పాపాల మీద అధికారాన్ని, పాపాలు మన్నించే అధికారాన్ని, అలాగే శత్రుల మీద అధికారాన్ని, సైతం మీద అధికారాన్ని, అన్నిటి మీద అధికారం మనకి ఇస్తూ ఉన్నాడు. పాముల మీద, తేళ్ల మీద, విష సర్పాల మీద, విషయాల మీద దేవుడు మనకు అధికారం ఇస్తున్నాడు. మొదటి పట్టణంలో సందేశం ఏంటంటే అది ఓదార్పు సందేశం. రెండో పట్టణంలో సందేశం ఏంటంటే అది సెలవు సందేశం. మరి మూడో పట్టణంలో సందేశం ఏంటంటే అది శాంతి సందేశం, సమాధాన సందేశం. ఈ 3 సందేశాలని 3 పట్టణాల ద్వారా మనం విన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా చక్కగా మనం అందరూ కూడా ఈ వాక్యాన్ని మనసులో భద్రపరుచుకుని యేసు ప్రభు లాగానే మనం కూడా జీవించాలి, అపోస్తలు లాగానే మనం కూడా జీవించాలి, యేసయ్య శిష్యులాగా మనం కూడా జీవించాలి. తలవంచని కలుపుకోండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వర, దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి దేవా. ఇప్పుడు మేము ఆలకించిన వాక్యాన్ని మా మనసులో భద్రపరుచుకొని ఆ వాక్యము ఓదార్పు సందేశము, ఓదార్పు సందేశము, ధైర్యమిచ్చే సందేశము, ఊరటనిచ్చే సందేశము, అలాగే శిలువ సందేశము, అలాగే శాంతి సందేశము మాకు, మా కుటుంబాలకి దీవెనలు, ఆశీర్వాదాలు, మా బిడ్డలకు మంచి భవిష్యత్తు, మా కుటుంబ జీవితాల్లో శాంతి సందేశము వసగ విధంగా దీవించి వేడుకుంటూ ఉన్నాం. దగ్గర మా తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఈ వాక్యాన్ని ఆలకించే వారందరికీ ఆరోగ్యాన్నివ్వండి, శక్తినివ్వండి, బలమనివ్వండి, ఓర్పునివ్వండి, సహనాన్నివ్వండి, ఓదార్పునివ్వండి, ధైర్యాన్నివ్వండి, భవిష్యత్తు మీద ఆశ నెలకొల్పజేయండి. నిరాశ లేకుండా, నిస్పృహ లేకుండా, దేవ పిరిగితనం లేకుండా ధైర్యంగా జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. అలాగే శాంతి సందేశాన్ని మాకు దయచేయండి. మేము ఎల్లప్పుడూ కూడా శాంతి సమాధానంతో జీవించే భాగ్యాన్ని దయచేయండి. ఈ ప్రపంచమంతా కూడా ప్రభువా యుద్ధాల్లో మునిగిపోతూ ఉంది, స్వార్థంలో మునిగిపోతూ ఉంది, పగా ప్రతీకారాలు మునిగిపోతూ ఉంది, వైరాల్లో మునిగిపోతూ ఉంది. కాబట్టి ప్రభువా మాకందరికి శాంతిని, సమాధానాన్ని అందించమని మీ కుమారుడు యేసుక్రీస్తు యొక్క సందేశం ద్వారాగా మా అందరికీ, మా కుటుంబాలకి, మా గ్రామాలకి, మా ప్రాంతాలకి, మా ప్రపంచం మొత్తానికి కూడా శాంతిని, సమాధానాన్ని అందజేయమని మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్.